నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నిరసన ర్యాలీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. బూరుగుపూడిలో అంగరంగ వైభవంగా జ్యోతి నవీన్ 50వ పుట్టినరోజు వేడుకలు. నిరుద్యోగ రహిత రాజమహేంద్రవరం సాధనే లక్ష్యం. ప్రతి 2 నెలలకొకసారి జాబ్ మేళా, ఏడాదికొకసారి మెగా జాబ్ మేళా. నిడదవోలు పార్లమెంట్లో మహిళల రిజర్వేషన్ బిల్లును అడ్డుకొని కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష పార్టీలు జాతికి ప్రత్యేకించి మహిళలకు ద్రోహం అన్యాయం చేశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ బిల్లును అడ్డుకున్నందుకు నిరసనగా నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నేతలతో కలిసి సీఎం నిరసన ర్యాలీలో ప్లకార్డులు చేత పట్టుకుని నడిచారు. ఏపీలో కూడా 50% మేర సీట్లు పెరుగుతాయి. ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ అజెండా కోసం ఈ దుర్మార్గం చేశాయి. దశాబ్దాలుగా మహిళల రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాం. దీన్ని అడ్డుకోవడం క్షమించరాని నేరం. ఆడబిడ్డలంటే కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలకు ఇంత చులకనా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఎన్డీఏ పక్షాలు నిర్వహించిన నిరసన ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, జనసేన తరపున మంత్రి కందుల దుర్గేష్, నిమ్మల రామనాయుడు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉండే ప్రజలకి, దేశంలో ఉండే ప్రజానీకానికి నమస్కారాలు. నిన్న జరిగినటువంటి పార్లమెంట్లో జాతికి విద్రోహం జరిగింది, మహిళలకు అన్యాయం జరిగింది. నిన్న భారతదేశ చరిత్రలో ఒక బ్లాక్ డే. ఎందుకంటే అందరూ అనుకున్నాం మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తాయి. చట్టసభల్లో ఎన్నో రోజుల నుంచి ఇది పెండింగ్లో ఉంది. ఎన్నో రోజులు పోరాడాం. ఇప్పుడు తొందరలో చట్టసభల్లో, అటు పార్లమెంట్లో, ఇటు అసెంబ్లీలో, కౌన్సిల్లో 33% మహిళలను చూస్తామని ఆశపడ్డాం. ఇన్ని పోరాటాల తర్వాత అందరూ కూడా ముందుకొచ్చే సమయంలో నిన్న కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ఒక విధంగా చెప్పాలంటే మహిళలకు ద్రోహం చేశారు. ఇది జాతి విద్రోహం. భారతదేశ సంస్కృతి మహిళల్ని గౌరవించడం, అన్ని రంగాలలో వాళ్ళని ఆదరించడం. అందుకని ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారనేది మన సాంప్రదాయం, మన సంస్కృతి కూడా. అలాంటి సంస్కృతి సాంప్రదాయాలకి భిన్నంగా నిన్న జరిగిన ద్రోహం ఈరోజు నిడదవోలులో నిరసన తెలియజేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రం, దీంతో ఆగదు. మొత్తం మహిళా లోకం ఒకటి కావడం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలను గుర్తుపెట్టుకుని దేశంలో ఉండే ఆడబిడ్డలందరూ పైకి రావాలి, వాళ్ళ ఆత్మగౌరవంతో బ్రతకాలని నినాదంతో మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి కుంటు సాకులు చెప్పారు. నిన్న చాలా స్పష్టంగా చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని మాట్లాడారు. కానీ ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు, అదే మాదిరిగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అన్యాయం జరగదు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదు. ఈ పొండే సీట్లతోనే 50% యూనిఫామ్గా అన్ని రాష్ట్రాల్లో పెంచుతామన్నారు. యూపీలో 50% పెంచితే ఆంధ్రప్రదేశ్లో కూడా 50% పెంచుతారు. అలాంటి అనౌన్స్మెంట్ ఇచ్చి చట్టంలోని పెడతామని చెప్పిన వీళ్ళు రాజకీయ అజెండా కోసం ఈరోజు ఇలాంటి దుర్మార్గం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. నేనైతే 3 దశాబ్దాలుగా దీనికోసం పోరాడుతున్నాం. పోరాడి సాధించుకునే ఈ సమయంలో దీన్ని మారుగా చేయడం అనేది చాలా క్షమించరాని నేరం అని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు ఆ పార్టీలు గుర్తుపెట్టుకోవాలి,
ఏ ముఖం పెట్టుకొని రేపు ఆడబిడ్డల్ని ఓటు అడుగుతారని అడుగుతున్నా. ఆడబిడ్డలంటే అంత చులకన అని అడుగుతున్నా. అంటే ఆడబిడ్డల్ని ఇంటి వరకే పరిమితం చేయాలన్న అహంకారంతో ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమానికి దోహదం చేశారు. అందుకే నిన్న ఒక విద్రోహ దినం ప్రతి ఇంటికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మాత్రం ఇక్కడ ప్రారంభం. నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామానికి ఇక్కడికి వచ్చినప్పుడు నేను మార్నింగ్ అనుకున్నాం, మిత్రపక్షాలు ముగ్గురం కలిసి నేను వచ్చే మునిపే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాను. ఆయన ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళ ప్రతినిధిగా దుర్గేశం గారు వచ్చారు. ఇంకో పక్క మాధవ్ గారు విజయవాడలో ఉంటే ఆయన కూడా వచ్చారు. మా 3 పార్టీలే కాదు, అన్ని పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. మహిళల్ని మీరు ఓటు అడగాలంటే మహిళా సాధికారత కోసం మీరు కూడా అడ్డంకులు సృష్టించకుండా ఉండవలసిన బాధ్యత, కర్తవ్యం మీ పైన ఉందని హెచ్చరిస్తున్నా. ఇది చాలా బాధేస్తుంది. తెలుగుదేశం పార్టీ అయితే 2017లో ఆ రోజే చట్టంలో మన అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి పంపించాం. ఇది 3 దశాబ్దాలుగా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కనీసం అసెంబ్లీలో బిల్లు పెట్టలేకపోయారు. అలాంటిది 2023లో బిల్లు ప్రవేశపెట్టారు. కానీ సెన్సస్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని అమలు చేయాలని చెప్పి నిబంధన పెట్టారు. కానీ 29కి మహిళలకు రిజర్వేషన్లు చేయాలనే ఆలోచనతో ప్రధానమంత్రి గారు ముందుకొచ్చి ఈరోజు సవరణ బిల్లు తీసుకొచ్చారు. అలాంటి సవరణ బిల్లుని వీళ్ళు కావాలని డిఫీట్ చేయడం, దానికి దుర్మార్గంగా మనం చూస్తే రాజ్యాంగ సవరణకు 2/2 మెజార్టీ ఉండాలి. దాన్ని ఆసరాగా తీసుకుని నిన్నంతా వక్రీకరించే భాషలో మాట్లాడారు. మొట్టమొదటిసారిగా వీళ్ళు చూస్తే వీళ్ళు చెప్పింది దక్షిణ భారతదేశంలో ఉండే రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుందని, దానిపైన బేషరతుగా పార్లమెంట్లో ప్రజల సమక్షంలో అందరికి అర్థమయ్యేట్టుగా చెప్తే దాన్ని వదిలిపెట్టి ఇంకా లేనిపోని సాకులు పెట్టి బిల్లుని డిఫీట్ చేయడం అనేది చాలా బాధేస్తుంది. నేను చూశాను, అపోజిషన్ పార్టీస్ అన్ని వీగిపోయారు. మేము ఇష్ట ప్రకారం చేస్తాం అనే విధంగా ముందుకు పోయారు. అంటే మీరు ప్రజలు ఎన్నుకుంటే చట్టసభల్లోకి వచ్చారు. అలాంటి మీరు ప్రజాహితం కోసం, మహిళా సాధికారం కోసం మీరు చట్టాలు చేయాల్సిందే పోయి మహిళా ద్రోహం చేస్తూ దేశ ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది మంచి పద్ధతి కాదు. మహిళలంటే అబలలు కాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పంచాయతీల్లో 50% ఉన్నారు, కాలేజీల్లో ఉద్యోగాల్లో 33% ఉన్నారు. ఎక్కడ మహిళలున్నా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. అలాంటి మహిళలు చట్టసభల్లో కూడా వస్తే సముచిత గౌరవం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, అందరికీ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకొస్తే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మహిళలందరూ. మళ్ళీ కించపరిచే విధంగా, మహిళల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ఆ బిల్లును డిఫీట్ చేశారు. ఇది క్షమించరాని నేరం. దీనికి నిరసనగా ఈరోజు నిడదవోలులో ప్రారంభం. ఈ ప్రారంభం ముందుకు తీసుకుపోతాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. వీళ్ళకు చేసిన ద్రోహానికి ఆ పార్టీలకి రాబోయే రోజుల్లో డిపాజిట్స్ రాకుండా చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అప్పుడే ఈ మహిళలకి న్యాయం జరుగుతుంది. వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళ ఇంట్లో ఉండే ఆడబిడ్డలు కూడా పైకి వస్తే చూడలేనటువంటి ద్వేషం వీళ్ళకు ఉంది. అంటే వీళ్ళ ఆధిపత్యం అది పోవాలి. అందరూ సమానం. మన ఆడబిడ్డల్ని మనం గౌరవించకపోతే ఎవరిని గౌరవిస్తామని అడుగుతున్నా. కాబట్టి దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఈ విషయం గుర్తుపెట్టుకోమని వాళ్ళు హెచ్చరిస్తూ, రేపటి నుంచి దేశం మొత్తం తీసుకెళ్తాం, ప్రతి ఇంటికి తీసుకెళ్తాం, ప్రతి ఒక్కరిని చైతన్యం చేస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. అందరూ సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ప్రస్తుత పార్లమెంట్ పరిణామాలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్సభలో ఇటీవల జరిగిన ఘటన దేశ ప్రజలు గమనించారని తెలిపారు. సభలో జరిగిన పరిణామాలకు సంబంధించి బాధ్యత ఇండియా కూటమిపై మోపే ప్రయత్నం జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక బిల్లు కూడా పెండింగ్ లో లేకపోవడం గమనార్హమని పేర్కొన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లును పలుమార్లు ప్రవేశపెట్టినా అప్పట్లో బీజేపీ పూర్తి మద్దతు ఇవ్వలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన తంతు భారతదేశం ప్రజలందరూ చూశారు. తంతు అని ఎందుకంటున్నానంటే నిజంగా తంతే. వాళ్ళు ఈ మహిళా బిల్లు దాని మీద ఒక తంతు జరిపారు. ఆ తంతు జరిపి ఆ నెపాన్ని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి మీద నెడదామని చెప్పి సర్వ విధాలా ప్రయత్నం చేశారు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఎన్డీఏ కూటమికి, ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు 2004లో 2014లో అధికారంలోకి వచ్చారు. 2014 నుంచి 2026 ఇప్పుడు వరకు ఏ బిల్లు కూడా ఓడిపోలేదు. వాళ్ళు ఎన్డీఏ గ్రూపు ఈవెన్ వాళ్ళకి రాజ్యసభలో మెజారిటీ లేకపోయినా సరే ప్రతి బిల్లు కూడా నెగ్గారు. కాంగ్రెస్ సపోర్ట్తో కొన్ని నెగ్గారు, కాంగ్రెస్ సపోర్ట్ లేకపో కూడా కొన్ని వాళ్ళు బిల్స్ నెగ్గారు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు నిన్న జరిగిన దాంట్లో ఒకటి రాజ్యాంగ సవరణ, మూడింటికి రాజ్యాంగ సవరణ మహిళా బిల్లుకి. అలా కాదు, మహిళా బిల్లుకి వేరే పెట్టండి. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది లోక్సభ సీట్స్, అయితే 50% ఆఫ్ హైక్ ఆఫ్ లోక్సభ సీట్స్ అన్నది వేరే పెట్టండి. వీఆర్ ఆల్ ఫర్ లేడీస్ రిజర్వేషన్ అని చెప్పి విపక్షాలు చాలా క్లియర్గా చెప్పినాయి. కానీ వాళ్ళకి ఏంటంటే, నేను 2004లో లోక్సభలో ఉన్నప్పుడు 2014 వరకు ఈ మహిళా బిల్లు చాలాసార్లు వచ్చింది. కాంగ్రెస్కి ఎప్పుడు కూడా 2004 నుంచి 2014 వరకు కూడా యూపీఏ గవర్నమెంట్ రన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ఇచ్చిన మద్దతు బీజేపీ ఇవ్వలేదు. 2/3 మెజారిటీ లేకే మహిళా బిల్లు అవ్వలేదు. అటువంటిది చాలా నిర్ద్వందంగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. వీఆర్ ఫర్ లేడీస్ రిజర్వేషన్ బిల్. 33% రిజర్వేషన్ లేడీస్కి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మీరు బిల్లు పెడితే మేము కోఆపరేట్ చేస్తాము అన్నప్పుడు ఆ బిల్లు పెట్టకుండా ఆల్రెడీ 23 సంవత్సరంలోనే ఈ బిల్లు పాస్ అయింది. అటువంటిది దాని మీద ఆలోచించకుండా, దాని మీద పడకుండా ఈ ముసుగులో, అంటే మహిళా రిజర్వేషన్ ముసుగులో రాజ్యాంగ సవరణలు సంపత్ నగరంలో ఉన్న రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో స్పెక్ట్రమ్ అకాడమిక్ ఎక్స్పో పేరుతో బృహత్తర విద్యా ప్రదర్శన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ అకాడమిక్ ఎక్స్పోలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకత ప్రతిబింబించే అనేక వర్కింగ్ మోడల్స్, ప్రాజెక్టులు, చార్ట్లు, ప్రయోగాలను ప్రదర్శించారు. గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం, భాషలు, కంప్యూటర్ మరియు కళల వంటి అన్ని విభాగాల్లో విద్యార్థుల ప్రతిభ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రత్యేకంగా ఉన్నత తరగతుల విద్యార్థులు రూపొందించిన రోబోటిక్స్ నమూనా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఎంపీఎస్ మురళీకృష్ణ మాట్లాడారు. ప్రాక్టికల్ లెర్నింగ్ ద్వారా విద్యార్థుల ఆత్మవిశ్వాసం, బృంద స్ఫూర్తి పెరుగుతాయని అన్నారు.
మేడం మేడం ఒకసారి మీరు అందరూ స్వరూప్ గారు ఈరోజు రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ సంపత్ నగరం నందు ఈ స్పెక్ట్రమ్ అండ్ అకాడమిక్ ఎక్స్పో నిర్వహించడం జరుగుతుంది. ఇది కేవలం పిల్లల యొక్క సృజనాత్మకతను వెలికితీయడానికి, వాళ్ళ యొక్క ఇన్నర్ టాలెంట్స్ బయటకు పెట్టడానికి స్కూల్ అనేది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. కాబట్టి ఈ స్పెక్ట్రమ్ అనే ప్రోగ్రాం ద్వారా ఆ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి పిల్లలందరికీ కూడా రకరకాల సబ్జెక్ట్స్లో సైన్స్, సోషల్, మ్యాథ్స్, తెలుగు అండ్ ఇప్పుడు రాబోయే కాలంలో ఏఐ అండ్ రోబోటిక్స్ ఈ రంగాల్లో పిల్లల యొక్క ప్రతిభను బయటికి తీసే విధంగా ఈ ప్రోగ్రామ్ని జరిపించడం జరుగుతుంది. దీనిలో సుమారు 600 మంది పిల్లలు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. రకరకాల ప్రాజెక్ట్స్ ద్వారా వాళ్ళ యొక్క స్పీకింగ్ స్కిల్స్ ఎలా అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారని ఇది ఒక మంచి సదవకాశం. దీనిలో మా స్కూల్ ఉపాధ్యాయులు అలాగే తల్లిదండ్రులు చాలా కోఆపరేట్ చేశారు. ఈ విధంగా ఇప్పుడు చూస్తే ఈ రోబోటిక్స్ అనేది ఫ్యూచర్లో ప్రోగ్రామ్ తీసుకోవడం జరుగుతుంది. సిబిఎస్ఈ కూడా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కూడా ఏఐ మరియు కంప్యూటేషనల్ థింకింగ్, ఏఐ అండ్ రోబోటిక్స్ మీద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అందుచేతన ఈ మా స్కూల్లో కనీసం వారంలో 2 పీరియడ్స్ ఈ రోబోటిక్స్కి అలాట్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఇది మెయిన్ సబ్జెక్ట్గా మారిపోయి పిల్లలందరికీ ఒక మంచి భవిష్యత్తుగా మారుతుంది. కాబట్టి స్కూల్ దీనికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా పిల్లలందరూ దీంట్లో నిష్ణాతులుగా తయారు చేయడం అన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఈ రోబోటిక్స్ క్లాసెస్ అనేవి రన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా పిల్లల్ని రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ నందు చదువుతో పాటు స్కిల్స్ని డెవలప్ చేసే విధంగా మేము ఈ ప్రోగ్రామ్ని రన్ చేయడం జరుగుతుంది. స్కూల్లో కూడా ఈ రెగ్యులర్ క్లాసెస్గా, పార్ట్ టైం క్లాసెస్గా కాకుండా రెగ్యులర్ సబ్జెక్ట్గా తీసుకొచ్చి ఫ్యూచర్లో పిల్లలకి అనేక విధంగా ఇది ఉపయోగపడేలా చేయాలనుకున్నది. ఈ ప్రోగ్రామ్స్ చేసేదానికి రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ మేనేజ్మెంట్ అన్ని రకాలుగా ప్రయత్నించి పిల్లలకి, పేరెంట్స్కి అన్ని విధాలుగా తోడ్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. I am Vihana of grade 9A1 of Rajmahendra International School. Today our school has organized Spectrum, a academic expo. In this, robotics took an exceptional part. It helped us gain hands-on experience and we enjoy the robotics classes very well. And our school not only focuses on academics but also extracurricular activities like dance, music and art and craft. నిరుద్యోగ రహిత రాజమహేంద్రవరం సాధించాలనే లక్ష్యంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరతరాం తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియగా ఆయన పేర్కొన్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి జాబ్ మేళా, ఏడాదికి ఒకసారి మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని తెలిపారు. శనివారం స్థానిక విఎల్పురం మార్గన్ ఎస్టేట్ లో జాబ్ మేళా నిర్వహించారు. అలాగే ఏఐ, మ్యానుఫ్యాక్చరింగ్, బీపీఓ, బ్యాంకింగ్, ఫార్మా, ఈ కామర్స్ లాంటి కంపెనీల నుండి ట్రైనర్స్ కూడా రప్పించి నిరుద్యోగులకు ఓరియంటేషన్ శిక్షణ కూడా అందించేలా చూస్తామని ఆయన ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమం చేస్తున్నామని, వచ్చే 3 ఏళ్లలో కనీసం 15,000 నుండి 20,000 మందికి రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనేది లక్ష్యమని మాజీ ఎంపీ భరత్ తెలిపారు. కాగా ఈ జాబ్ మేళాలో సుమారు 500 మందికి మాజీ ఎంపీ మార్గని భరత్, మార్గని నాగేశ్వరరావుతో పాటు ముఖ్య అతిథులు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, డాక్టర్ గూడూరి శ్రీనివాసరావు, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు ఆకుల వీరాజు చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. మహేంద్రవరంలో జాబ్ మేళా 2 ఇక్కడ మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్ లో సుమారుగా 100 మంది స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వివిధ కంపెనీల యొక్క హెచ్ఆర్స్ ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఒక నిరంతర ప్రక్రియగా పెట్టాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క జాబ్ సెంటర్, ఇది జాబ్ మేళా కన్నా జాబ్ సెంటర్ అని అంటే ఇంకా యాప్ట్గా ఉంటుంది. ఎందుచేతనంటే ఎవ్రీ 2 monthsకి ఒకసారి ఈ యొక్క జాబ్ సెంటర్లో
స్టూడెంట్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఈ యొక్క ప్రక్రియ నిరంతర ప్రక్రియగా తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశం. ఎవ్రీ ఇయర్కి ఒకసారి మెగా జాబ్ మేళా పెట్టి ఆ రోజు వందలాది కంపెనీస్ని తీసుకుని వచ్చి వేలాది ఉద్యోగాలు ఇప్పించాలనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఎవ్రీ 2 monthsకి ఒకసారి marganibharat.com అని ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్లో ఏ కంపెనీస్ మనం టైఅప్ చేసుకున్నామో వాళ్ళు క్వాలిఫికేషన్ తగ్గట్టు స్టూడెంట్స్ అందరూ కూడా యూత్ అందరూ కూడా నమోదు చేసుకోవచ్చు. 2 monthsకి ఒకసారి ఈ యొక్క జాబ్ సెంటర్ ఓపెన్ అవుతుంది కాబట్టి అక్కడికి కంపెనీస్ వచ్చినప్పుడు నేరుగా అక్కడే కాల్ లెటర్స్ తీసుకోవచ్చు అనే ఒక ముఖ్య ఉద్దేశం. సో ఇది ఆపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా ఉన్న పరిచయాలను ఉపయోగం పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం. ఇది కాకుండా నెక్స్ట్ వీక్ ఆ పై వీక్ కూడా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కూడా చేయబోతా ఉన్నాం. అంటే ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అంటే వివిధ స్పీకర్స్ని ట్రైనర్స్ని తీసుకుని వచ్చి ఒక కన్వెన్షన్ హాల్లో వేలాది మంది స్టూడెంట్స్ని యూత్ని ఇన్వైట్ చేసి ఆ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ఇప్పుడు ఉన్న ట్రెండ్కి తగ్గట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే కానివ్వండి, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి అయితే కానివ్వండి, అదేవిధంగా ఫార్మాకి సంబంధించి అయితే కానివ్వండి, బ్యాంకింగ్ అయితే కానివ్వండి, ఈ వీటిల్లో మనము ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి. ఎందుకంటే హెచ్ఆర్స్ అందరూ కూడా క్రీమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ని పికప్ చేస్తారు. సో మనకి టాలెంట్ ఉన్నప్పటికీ స్కిల్ ఉన్నప్పటికీ కూడా ఆ స్కిల్ని బయటికి తీసుకురావాలి. ఆ స్కిల్ని ఇంకా షేపప్ చేయడానికి ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా దీనికి ఇంక్లూడ్ చేయబోతా ఉన్నాము. నెక్స్ట్ వీక్ కానీ ఆ పై వీక్ కానీ ట్రైనర్స్ని తీసుకొచ్చి ఇది ఒక నిరంతర ప్రక్రియగా ఆపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా ఏ రకంగా చేయొచ్చు అనేది ఒక ట్రెండ్ సెట్ చేయాలనే ఒక కార్యక్రమం చేస్తాము. మళ్ళీ ఇంకొక 6 months ప్రాంతంలో మళ్ళీ ఇంకొక మెగా జాబ్ మేళాని తీసుకుని వస్తాము. సో ఈ రాబోయే ఇంకో 3 years ఆపోజిషన్లో ఉంటాము. ఆపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా సుమారుగా 15,000 నుంచి 20,000 జాబ్స్ కల్పించాలనే ఒక లక్ష్యంతో ఈ యొక్క మిషన్ కింద పనిచేయబోతా ఉన్నాము. మార్గాన్ ఎస్టేట్లో మాజీ పార్లమెంట్ సభ్యులు భరతరామ్ గారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇంచేతనంటే ఈరోజు దేశం ఎదుర్కొంటున్నది నిరుద్యోగం, పేదరికం. అటువంటి నిరుద్యోగాన్ని పాల్గొనడానికి ఇవాళ ఎక్కడైనా ఎవరైనా తను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి వెళ్తే ఎక్కడ చూసినా నో వేకెన్సీ బోర్డులు వస్తాయి. అలా కాకుండా మీరు వాళ్ళ గడప దగ్గర కాదు, వాళ్ళనే కంపెనీలని మీ దగ్గరికి తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చారంటే అది ఆయన ఎడ్యుకేటెడ్గా చదువుకున్న ఒక విద్యార్థికుడిగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఇవాళ ఒకరోజు భోజనం పెడితే మరుసటి రోజు ఆకలేస్తుంది. జీవితానికి ఒక దారి చూపించడం అంటే అది గొప్ప విషయం. రాజకీయ నాయకులకు ఉండవలసినటువంటి ప్రథమ లక్ష్యం. అటువంటిది వాళ్ళు తన అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున జాబ్ మేళాలు చేశారు. వాళ్ళు అలా కాదు, జీవితానికి ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడే ఆయన నుంచి ఒక మాట విన్నాను నేను, రాజమండ్రి జాబు రహిత, ఎవరు ఉద్యోగాలు లేవు అనేటువంటి ఉద్యోగ రహిత రాజమండ్రిగా తీర్చిదిద్దానంటే అది చాలా గొప్ప వరడు. అది నిజంగా భగవంతుడు ఆయన సంకల్ప సిద్ధి, మనోవాంఛ ఫలం సిద్ధించాలని చెప్పి కోరుకుంటూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రజాసేవ చేయడానికి పదవులు అక్కర్లేదు, అధికారం అక్కర్లేదు అని చెప్పి మంచి మనసుంటే చాలని నిరూపించిన వ్యక్తి మార్గాన్ భరతరామ్ గారు. గత ప్రభుత్వంలో మా అధినాయత మంచి విద్య, వైద్యం అందించారు. ఇంగ్లీష్ మీడియం పెట్టారు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ పెట్టారు, వైద్య కళాశాలలు పెట్టారు. అంటే విద్యతోనే మనిషి ఉన్నత స్థితికి వెళ్ళగలడు. ఒక మంచి విద్య ఉంటే ఆ కుటుంబ వ్యవస్థ మారుతుందని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మంచి విద్యను అందిస్తే మన భరతరామ్ గారు ఆ విద్యార్థికులని అందరికీ కూడా ఉద్యోగ రూపకల్పన చేసి వాళ్ళకి మంచి పొజిషన్లో పెంచడానికి కృషి చేస్తున్నందుకు అభినందిస్తూ, వీరిద్దరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, మార్గాన్ భరతరామ్ గారికి కూడా భగవంతుడు దీర్ఘాయుష్ ఇచ్చి మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఉన్నత పదవుల్లో నిలబెట్టాలని చెప్పి ఆశిస్తూ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. లాస్ట్ టైం కండక్ట్ చేసిన జాబ్ మేళాలో అటెండ్ అయ్యాను. సో నాకు జాబ్ అంటే హెచ్ఆర్ కింద వచ్చింది. సో నేను హెచ్ఆర్ కింద వచ్చాను. హెచ్ఆర్ కోట మార్గాన్ భరత్ గారు ప్రొవైడ్ చేశారు జాబ్ మేళాలో, అందులో అటెండ్ అంటే సేమ్ అదే మళ్ళీ అయిన దానికి మళ్ళీ హెచ్ఆర్ కింద రావడం చాలా గ్రేట్. నాది వచ్చేసరికి జాబ్ మేళలో
అంటే రియలిస్టిక్గా వస్తున్నాయి, అంటే ఫేక్ కాదు, రియలిస్టిక్. ఎందుకంటే నేనే కదా జాయిన్ అయ్యాను. నా పేరు సుష్మిత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన సీనియర్ కార్మిక నాయకుడు వాసంశెట్టి గంగాధర్ రావుకి స్థానిక మార్గన్ ఎస్టేట్స్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గని భద్రం నియామక ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా మార్గని భరత్ వాసంశెట్టికి అభినందనలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వాసంశెట్టి గంగాధర్ రావు తన తండ్రి మార్గని నాగేశ్వరరావుకి సమకాలికులుగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు, మూర్తి మారుతి లక్ష్మి, పోలు విజయలక్ష్మి, సంకీస భవానీ ప్రియ, బిల్డర్ చిన్న, రొక్కం త్రినాథ్, ఆర్చిని, తిరగటి దుర్గా, మార్తి నాగేశ్వరరావు, సప్ప ఆదినారాయణ, శంకర్, కె అనురాధతో పాటు రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వరకు సీను గారు 24వ వార్డు ఇన్ఛార్జిగా, 50వ వార్డు అన్న గిట్టులు, సుదీర్ఘ 40 years సుదీర్ఘ రాజకీయ చరిత్ర, రాజకీయ నేపథ్యం ఉన్న మా నాన్నగారి సమకాలికులు మన వాసంశెట్టి గంగాధర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించి, జగనన్న గుర్తించి రాష్ట్ర కార్యదర్శిగా మరి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆయనకి నేను పూర్తి స్థాయిగా కార్మిక నేపథ్యం కలిగినటువంటి ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్లో పనిచేయడం జరిగింది, సిటీ ప్రెసిడెంట్ చేయడం జరిగింది, జిల్లా ప్రెసిడెంట్ చేయడం జరిగింది. కానీ పార్టీకి అయితే మాత్రం ఈ రోజు వరకు నాకు ఏ పదవి ఇవ్వాలి. యూత్ కాంగ్రెస్ అయ్యి వేరే విషయం, అంతవరకు మాత్రం. ఇవాళ మాజీ పార్లమెంట్ సభ్యులు, వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి అయినటువంటి మార్గాన్ భరతరామ్ గారి దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి ముఖ్యంగా ప్రతి విషయంలోనూ నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు, ప్రతి విషయాన్ని చెప్తూ వచ్చారు. అలాగే ముఖ్యంగా ఇవాళ ఇంత మంచి పదవిని నేనైతే అడగల. నన్ను మళ్ళీ ఈ పొలిటికల్ నేపథ్యం కాకుండా మళ్ళీ కార్మిక దీంట్లోకే వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసానంటే, సార్ ఇంకా పోరాటాలు ఆ నేపథ్యం అయిపోయింది, ఈ ట్రేడ్ యూనియన్ చట్టాలన్నీ కూడా ఇదైపోయినాయి, దయచేసి అందులో వద్దండి అని మాత్రమే చెప్పాను. కానీ ఆయన పట్టుబట్టి అలా కాదని నేనే సెలెక్ట్ చేస్తానని చెప్పేసి అని చెప్పడం, ఈ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు మరి ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అన్ని రకాలుగాను పూర్తి స్థాయిలో నేను రుణపడి ఉంటానని మాత్రం చెప్తాను. ముఖ్యంగా ఈ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు ఇంత ముఖ్యమైనటువంటి బాధ్యతను అప్పగించినటువంటి సందర్భం లేదు. నన్ను, నా యొక్క ఏదైతే మెన్ ఉందో, కమ్యూనిటీ ఉందో, అలాగే ఇతర ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు కూడా నాకు ఇంత ప్రాముఖ్యత ఇవ్వలేదు, ఇంత గుర్తింపు ఇవ్వలేదు. ఇవాళ జగనన్న గారి సారథ్యంలో ఇవాళ ఆయన నన్ను గుర్తించడం కన్నా ముఖ్యంగా మార్గాన్ని భరతరామ్ గారు గుర్తించి నన్ను అక్కడ తీసుకెళ్లారని అంటేనే కరెక్ట్. ఈయన ద్వారానే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వితిన్ ది టైమ్స్లో 3 times అప్పుడే మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, ఇవాళ ఇంపార్టెంట్గా మరి ఆ బాధ్యతను అప్పచెప్పి నాకు మరి పార్టీ కార్యకలాపాల పట్ల మరి పూర్తి స్థాయిలో పనిచేయాలని చెప్పడం, ముఖ్యంగా అందరికీ కూడా మరి మార్గాన్ని భరతరామ్ గారికి అందుకు సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పూర్తి స్థాయిలో ఈ సందర్భంగా ఒక్కటే చెప్పదలుచుకున్నాను, పూర్తి స్థాయిలో మళ్ళీ నేను పార్టీ కార్యకలాపాల్లో ఉంటాను. పార్టీ కార్యకర్తకి ఏం జరిగినా ఇవాళ పూర్తి స్థాయిలో వారికి భరత్ గారి సారథ్యంలో పూర్తి స్థాయి అండగా ఉంటానని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఫోన్ చేస్తే వెంటనే ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యేటువంటి మనస్తత్వం ఇవాళ భరతరామ్ గారికి ఉంది. ఇవాళ అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరించినటువంటి నేపథ్యంలో, రాజమండ్రి రూపురేఖలు మార్చినటువంటి నేపథ్యంలో పార్టీ పట్ల అంకిత భావం ఉంది. అలాగే కార్యకర్తల పట్ల కూడా అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి మార్గాన్ గారి భరతరామ్ గారి సారథ్యంలో పూర్తి స్థాయిలో
కార్యకర్తలందరికీ కూడా అందుబాటులో ఉంటారని మాత్రం తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపోలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కిర్లంపూడి మండలం సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కుంచె తాతాజీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జగంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ 50వ పుట్టినరోజు వేడుక రంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కుంచె శ్రీనివాస్, బాలని వెంకటేశ్వరరావు, సోము పుచ్చయ్య, పాటంశెట్టి బాబ్జీ, పాటంశెట్టి మీసల నాగేశ్వరరావు, రామశెట్టి రాజు, పాటంశెట్టి కొండరాజులు, కర్ణాకుల రామకృష్ణ, మూర సత్యబాబు, కడెంశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జ్యోతుల నవీన్ గారి నాయకత్వం, జ్యోతుల నవీన్ గారి నాయకత్వం, జ్యోతుల నవీన్ గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే జ్యోతుల నవీన్ గారు. చాలా మంది వెళ్ళిపోతుంది. వీడియో తెస్తాను. ప్రాజెక్ట్ మీరే నువ్వు పెట్టి వాళ్ళకి ఊరికెత్తావు. మొత్తం నేతలు కేకాడు డెవలప్మెంట్ మొదలు గ్రామాలతో చూడండి. పెట్టలేదు అది తినలేడు. పడిందా బాయా ఎలా మంది చూసారా ఎప్పుడు నేనే మాకి కాకినాడ జిల్లా జగ్గంపేట ఏప్రిల్ 17వ తేదీ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ 50 పుట్టినరోజు వేడుకలు జగ్గంపేట నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. జగ్గంపేటలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీని మణిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్ పోతుల మోహన్ రావు, కొత్త కొండబాబు, గెద్దాడ సత్యవేణి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దేవరపల్లి మూర్తి, అన్నవరం దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యులు పాలచెర్ల నాగేంద్ర చౌదరి హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వేములకొండ జోగారావు, మండపాక అప్పన్నధ్వర, పీల మహేష్, బొల్లం రెడ్డి, రామకృష్ణ, పొల్నాటి ధర్మానంద కుమారి శాస్త్రి, సాంబతుల చంద్రశేఖర్, ఎల్లమిల్లి సీఎం నాకిరెడ్డి, సూర్యవతి, నల్లమాటి ఆనంద్, గల్ల శ్రీను, వేలిశెట్టి బుజ్జి, సాంబరపు ప్రసాద్, కోడూరు రమేష్, తుమ్మల కిషోర్, దుర్గపు ప్రకాష్, కాపవరపు ప్రకాశం, వేలిశెట్టి రాంబాబు, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజున మా యువ నాయకులు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాకు సోదరుడు అయిన జ్యోతుల నవీన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఇక్కడ జగ్గంపేటలో అన్నా క్యాంటీన్లో భోజనాలు ఆయన పేరు మీదుగా ఈరోజు ఇక్కడ టోకెన్లు తీసుకుని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మా మోహన్ రావు గారు, కొత్త కొండబాబు గారు, మా కొత్తగా ట్రస్ట్ బోర్డు మెంబర్ అయిన రుచి నాగేంద్ర గారు, దేవతపల్లి మూర్తి గారు అందరూ కూడా ఇక్కడ జగ్గంపేటకు సంబంధించిన నాయకులందరూ, అలాగే మండలానికి సంబంధించిన నాయకులందరూ, అలాగే నియోజకవర్గాల అన్ని మండలాలను కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా మా నాయకుడికి ఈరోజు 50వ ఒళ్ళో పడుతున్నాడు. ఇంకా మా అందరికీ కూడా ఆయన
చాలా పెద్ద పదవులు చేయాలని ఇంకా ఈరోజు 50వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్న మా యువ నాయకుడు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు జ్యోతుల నవీన్ కుమార్ గారికి ముందుగా జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువత తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. అలాగే 2019 ముందు పార్టీ ఐసీయూలో ఉండగా జిల్లా తెలుగుదేశం పార్టీ పక్కలు చేపట్టి జిల్లా తెలుగుదేశం పార్టీని కొదమసింహంలో ముందు నడిపించి ఈరోజు విజయానికి కారకులైన వారిలో మా జ్యోతుల నవీన్ కుమార్ గారు ఉన్నారని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ కార్యక్రమం ఆయన పెడితే వచ్చింది కాదు, మేమందరం ఎంతో సంబరంగా చేసుకుంటాం ఈ కార్యక్రమం అని. అంటే ఆయన వద్దు, మా గతంలోనే మా అబ్బాయి చేశాడు, మళ్ళీ మీరు అందరూ ఇబ్బంది పడొద్దు అనేసి ఆయన ఒక ఆధ్యాత్మికంగా ఉండాలని టెంపుల్కి వెళ్ళటం జరిగింది. ఈరోజు 10 గంటలకి మా నాగేంద్ర చౌదరి గారు, మా మణిబాబు గారు జస్ట్ ఇలా ఇంటిమేట్ ఇచ్చి మామయ్య గారు ఇలా చేద్దాం అన్న తమ్ముడు రే ఇలా చేయరా అంటే ఇలా పిలిపివ్వగానే ఇంతమంది యువకేరటంలాగా జగ్గంపేటలో యువకులందరూ వచ్చినందుకు ముందుగా వాళ్ళందరికీ నవీన్ గారి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మా నాయకుడు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్నో పదవులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మా నవీన్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి మా మహిళలందరము. ఎందుకంటే ఆయన ఎలాంటి పదవులు ఎన్నో చేపట్టాలని మా అందరికీ సేవ చేస్తూ మేము ఆయనకి సదా ఆయన సేవలో మేము ఎప్పుడు కూడా ఆయనకి తోడుంటూ ఉంటామని శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి మా మహిళా శక్తి తరఫు నుంచి. ఆయన ఎలాంటి ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలి. మా నియోజకవర్గానికి వారు ఉండడం అన్నది, వారి నాన్నగారు వారు ఉండడం అన్నది మా అదృష్టం అండి. ఇలాంటి పుట్టినరోజులు ఆయన జరుపుకోవాలని మేమందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జగ్గంపేట ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ దగ్గర జ్యోతుల నవీన్ కుమార్ గారి 50వ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జగ్గంపేట మండల పార్టీ అధ్యక్షులు మణిబాబు గారు, మరి నాగేంద్ర చౌదరి గారు, కొండబాబు గారు, మూర్తి గారు, యోగారావు గారు, ఇతరత్ర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పిలిపివ్వడం జరిగింది. చాలా చాలా సంతోషం. మా అల్లుడికి పొద్దున్నే నేను శుభాకాంక్షలు చెప్పాను. ఒకటే చెప్పా, ఈ నెలలో ఏప్రిల్ నెలలో పూలే గారి పుట్టినరోజు జరిగింది, బాబు జగజ్జీవన్ రావు గారి పుట్టినరోజు జరిగింది, అంబేద్కర్ గారి పుట్టినరోజు జరిగింది. రేపు 20వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు జరుగుతూ ఉంది. నవీన్ గారు వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుని వాళ్ళ ఆశయాలు తీసుకుని ప్రజల్లో మంచి నాయకుడిగా ఎదగాలని ఆయనకి పొద్దుటే శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మరి జ్యోతుల నెహ్రూ గారి గురించి, ఆయన తనయుడి గురించి చెప్పడం అంటే గంటలు సరిపోవు. పుట్టినరోజు సందర్భంగా రాజకీయాల్లోకి వెళ్ళలేం, కానీ మరి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు నిజంగా పెళ్లి కానుక, ముఖ్యంగా దాంట్లో ఉన్నటువంటి పెళ్లి కానుక ఎవరైతే మహిళా సోదరమణులు పెళ్లి చేసుకుంటా ఉన్నారో వాళ్ళకి 20,000 రూపాయలు మరి పెళ్లికి కానుక ఇవ్వడం. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో CBSE 2026 10వ తరగతి పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన సభ కూడా ఘనంగా జరిగింది. CBSE 2026 ఫలితాలు 10వ తరగతి ఫలితాలు విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. M. సోమనాథేశ్వర్ 96% మార్కులతో ప్రథమ స్థానం సాధించగా K. సహాంత 90% మార్కులతో ద్వితీయ స్థానం, CH. సూర్య కావ్యశ్రీ 95% మార్కులతో తృతీయ స్థానం దక్కించుకున్నారు. మొత్తం 15 మంది విద్యార్థులు 90% పైగా, 33 మంది 80% పైగా, 66 మంది 60% పైగా మార్కులు సాధించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. Her dedication to shaping young minds is truly inspiring. For social science events in academic expos, his multidisciplinary knowledge and academic commitment make him a distinguished personality. Awards from various organizations, including recognition from the AP government. Her excellence in teaching and commitment to education have earned her great respect. Funded training. She has also served as a judge for Hindi events in academic expos. Her leadership and long-standing service
application of spectrum. The beautifully coined the word spectrum. Normally use science fair, science technosolarity, technofest, like that terms are used. The spectrum is the most appropriate one. Being the spectrum means it's a continuous thing from one point to another point. There is no discreteness in it. So the education also is like that. Especially the knowledge is a spectrum. It's a continuous spectrum, but appears to be discriminate. But it's a spectrum. To participate in such a event as an exhibitor, one should have a scientific temperament. It is not just for evaluation. Just I will ask a simple question. Can you draw the star? Can all of you students, can you draw the star? Is it like this? Really a memorable time it is. Whatever I have spent some time with him, really has given a knowledge. I felt like he is the right person to this program. The person you are all looking at on the stage, Dr. MPS Murali Krishna Garu, MSc Organic Chemistry, MPhil he has done in synthetic chemistry, doctorate he founded, chemometric studies, and so as he is going on talking to me, I am just getting a knowledge from him, that's it. He was బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నిరసన ర్యాలీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. బూరుగుపూడిలో అంగరంగ వైభవంగా జ్యోతుల నవీన్ 50వ పుట్టినరోజు వేడుకలు. నిరుద్యోగ రహిత రాజమహేంద్రవరం సాధనే లక్ష్యం. ప్రతి 2 నెలలకొకసారి జాబ్ మేళా, ఏడాదికొకసారి మెగా జాబ్ మేళా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.